ఐదేళ్ల వైసీపీ పాలనలో ఆ పార్టీ నేతలు ఎన్నో అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి టీడీపీ మహిళా నేత సుధారెడ్డి విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనపై నిరాధారమైన ఆరోపణలు చేయిస్తున్నారన్నారు. తాను లంచాలు తీసుకున్నట్లు వైసీపీ నేతలు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నెంబర్ చెప్పండి అమ్మా. 9676999999. దేవుడి పాట చేసేంత పాపాలే. కట్ చేసి ఎట్లా అయ్యో అన్న కట్ చేసి కట్ చేసేలాగా రాసేసుకుంటే ఎట్లా మనతో రాకపోతే. నా పేరు నానిగారు ఫోటో క్లియర్ గా వేసి నానిగారి అంటే ఎమ్మెల్యే సతీమణి అంటే నానిగారికి ఉన్నది నేను ఒక్కతే సతీమణి కాబట్టి నేనే రాసావు. నిన్ను రుజువులు తీసుకొని రమ్మన్నా ఇక్కడికి. నేను 50,000 రూపాయలు 50 లక్షలు ఒక విలేజ్ అంటే నీ మనిషి మళ్ళా అతను నీ హయాంలో ఇచ్చిన ఈఓ గారు ఒక పంచాయతీ ఈఓ గారికి నీ స్థానం కంటిన్యూ చేయాలంటే ఎమ్మెల్యే భార్య 50 లక్షలు అడిగారని స్పష్టంగా నువ్వు రుజువులతో నీ అఫీషియల్ పేజ్ లో పెట్టుకున్నావు. అన్ని గ్రూప్స్ లో నువ్వు సర్క్యులేట్ చేసావు. అందుకు మాత్రమే ఇక్కడికి రమ్మని చెప్పాను. నేను వచ్చి రుజువులు ఇస్తే నేను నీకు సమాధానం చెప్తా. వెనక్కి కూర్చొని రాసుకుంటే వృధా. నేను బాగా చెప్తాను వినుకోన్నా. ఏ రోజైతే చట్టసభల్లో మా బోనమ్మ గారిని అవమానించారో ఆ రోజే మీ పార్టీకి పతనం స్టార్ట్ అయింది. బాగా గుర్తుపెట్టుకో, ఆ రోజే నీ పతనం స్టార్ట్ అయింది. రాష్ట్రం మొత్తం ఆమె కోసం కన్నీళ్లు పెట్టారు, ఒక మహిళని ఇంత అవమానించారని. ఈ రోజు మీ పార్టీ ఓటమికి కారణం అది. ఇదే చంద్రగిరిలో కరెక్ట్ గా సంవత్సరం రేపటికి నన్ను తోయించి నా కాలు వించావు నీ తుమ్మల గుంటులో. నువ్వు అమ్ముకున్న మఠం భూముల్లో, నువ్వు కబ్జా చేసుకున్న మఠం భూముల్లో పేదలు ఇల్లు కట్టుకొని ఉంటే కూల్ చేస్తా ఉన్నారని నాకు పిలుపు వస్తే పోతే నన్ను తోయించి నాకు కాళ్ళు వించి కరెక్ట్గా సంవత్సరం అయింది. ఈ చంద్రగిరి నియోజకవర్గంలో నీ పతనం ఆ రోజే మొదలైంది. ఈ రోజు మళ్ళీ చెప్తున్నా, నా పైన నువ్వు దాడి చేసే ప్రతిసారి 5 సంవత్సరాలు నువ్వు వెనక్కిపోతావు. ఈ రోజు నువ్వు చేసిన అభియోగం, నన్ను అవమానించిన తీరు రాబో ఎలక్షన్ కి నాంది. నేను పోరాటం చేస్తా. నానిగారు అనేది నానిగారు సమాధానం ఇస్తా ఉన్నారు, మీరు తుడుచుకొని పోతా ఉన్నారు. నువ్వు ఎన్నైనా చెప్పు, నానిగారు సిద్ధంగా ఉన్నారు సమాధానం చెప్పడానికి. నువ్వు మగాళ్ళతో పోరాడుకోవాలి. సమ ఉద్యోగాలు నేను ఎమ్మెల్యే అయితే నువ్వు నాతో పోరాడు. 29లో వస్తానులే, ఎట్టా 2గా అవుతాయి కదా. ఓ చోట నానిగారు ఉంటారు, ఓ చోట నేను వస్తాను. నేను ఖచ్చితంగా వస్తాను. నేను 33% మహిళలకే ఉండేది. ఆ రోజు నేను వస్తాను. నువ్వు నన్ను ఎలివేట్ చేస్తా ఉండు. మా పెద్ద ఆయన దృష్టిలో నేను పడతానే ఉంటా. రాష్ట్రం అంతా చూస్తానే ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ నియోజకవర్గం కూడా చూస్తూ ఉంటుంది. ఆడాలని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తావా? 19 నుంచి 24 వరకు ఏ రోజైనా నానిగారు కానీ మా కుటుంబం కానీ మీ వైఫ్ గురించి కానీ ఎవరి గురించి మాట్లాడామా? నీకు సిగ్గుగా ఉండదా? 2018 ఏ రోజు మనం చంద్రగిరిలో కాలు పెట్టాము ఆ రోజు నుంచి నువ్వు నా పైన దాడి చేస్తా ఉన్నావు. ప్రాణాలే తీయాలనుకున్నావు. నీకు మానాలు తీసే పెద్ద లెక్క కాదు. మాకు అవమానం చేయాలా అని స్ట్రాటజిక్ గా ఎప్పుడు అసెంబ్లీ ఉంటే అప్పుడు ఒక సృష్టి తీసుకొని వస్తుండవు. లాస్ట్ టైం అసెంబ్లీ అప్పుడు నానిగారి గురించి తప్పుడు వార్తలు రాసావు. నానిగారిని పెద్ద ఆయన చీకొట్టారు, పోగొట్టారు అని రాసావు. వర్కౌట్ కావాలి. వాళ్ళ కుటుంబం నుంచి వేరు చేయాలనుకుని ఇప్పుడు అసెంబ్లీలో నన్ను కాన్సన్ట్రేట్ చేసినావు. నువ్వు ఇక్కడికి రా, మాట్లాడు. అసెంబ్లీలో ప్రత్యక్షంగా అందరు చూస్తారు కదా. రుజువులు ఇవి ఇట్లా